అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ జాబ్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే స్టడీ ఏమేమి మనం కంప్లీట్ చేస్తుంటే సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. చాలామంది ఇలా నన్ను అడిగారు, సార్ మేము డిగ్రీ కంప్లీట్ చేసాం, సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబిలిటీయా? సార్ మేము బీటెక్ కంప్లీట్ చేసాం, కొన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలిజిబిలిటీ ఉండే లేదా బీటెక్ కూడా. కొంతమంది ఎంబీఏ చేసాం, ఎంబీఏ పీపుల్ సాఫ్ట్వేర్కి ఎలిజిబిలిటీయా కాదా అని నన్ను ఇలా పర్సనల్గా అడిగారు. నా సజెషన్ ఏంటంటే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాలి క్యాపబిలిటీ మీ దగ్గర ఉంటే, డజంట్ మ్యాటర్ విచ్ స్టడీ ఆర్ కంప్లీటెడ్, మీరు ఏ స్టడీ కంప్లీట్ చేశారనేది మీకు సంబంధం లేదు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళైనా, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళైనా, ఎంబీఏ కంప్లీట్ అయినా సరే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి మీరు ప్రాపర్గా ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైనా కొంతమంది, సార్ మేము డిగ్రీ కదా, మేము సబ్జెక్ట్ నేర్చుకొని ఇంటర్వ్యూ ప్రాపర్గా ఎలా ఇవ్వాలి అనేదంటే, మనం బయట స్టడీస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 6 సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ ఓన్లీ ఒక సబ్జెక్టే. కాబట్టి మీరు ఎక్కువ డైలీ ఒక 3 hours 4 hours సబ్జెక్ట్ మీద స్పెండ్ చేసి మీరు ఇంటర్వ్యూస్కి ప్రాపర్గా ఇంటర్వ్యూ ఇవ్వగలిగితే వారు, మీరు ఎంటెక్ అయినా పర్లేదు, లేదా బీటెక్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, వాళ్ళు మనల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా, సార్ మేము ఈ సబ్జెక్ట్ తోటి, అంటే మేము ఈ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ రాదని మేము తర్వాత హయ్యర్గా స్టడీ చేద్దాము అనుకున్న వాళ్ళకి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఓన్లీ జాబ్ పర్పస్సే మేము హయ్యర్ స్టడీ కంప్లీట్ పోదాం అనుకుంటే అది రాంగ్ స్టెప్ వేసినట్టుంది. ఎందుకంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళైనా కానీ, బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ, మీరు ఆఫ్టర్ దట్ ఒక మంచి కోర్స్ తీసుకొని ఆ కోర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఏ కంపెనీస్ అయినా మీరు ఏది కంప్లీట్ చేశారు అనేది ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఎలా ఉంది, మీరు ఎలా ఇంటర్వ్యూ ఇవ్వగలిగారు, మీరు ఎలా వర్క్ చేస్తారు అనేది మాత్రమే చూస్తారు. అలా అని చెప్పేసి అన్ని కంపెనీస్ ఇలానే ఉంటాయా? అలా కాదని కొన్ని కంపెనీస్ మాత్రమే దే కెన్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద హైయర్ స్టడీ. కాబట్టి ఎక్సెప్ట్ కొన్ని కంపెనీస్ మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ దే కెన్ హైర్ డిగ్రీ పీపుల్ హైర్ చేసుకుంటే, బీటెక్ పీపుల్ హైర్ చేసుకుంటే, ఆర్ ఎంబీఏ పీపుల్ కూడా హైర్ చేసుకుంటాయి. సార్ మేము ఎంబీఏ కంప్లీట్ చేసాం, సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చా లేదా? ఖచ్చితంగా ఎంబీఏ కంప్లీట్ చేసినా కూడా మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు. కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ మనల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ద స్టడీ. ఏం కంప్లీట్ చేసాము, ఓకే దేని మీద జాబ్ వస్తుంది అనేది మీరు ఆలోచించద్దు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా పర్లేదు, కొంతమంది ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నా పర్లేదు, కొంతమంది బీటెక్ కంప్లీట్ చేసుకున్నా పర్లేదు. కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ హైర్, దే కెన్ ప్రొవైడ్ ద గుడ్ ప్యాకేజెస్. కాబట్టి ఇది మీరు స్టడీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి మాత్రమే ఆలోచించండి. థ్యాంక్ యూ.